మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరొదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొదే కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నేడుదనికి ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వచనములు ఈ విధంగా రాయబడినవి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నాడు. అంటే ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ఆయన ఉపదేశములను బట్టి వారు దేవునికి ఇష్టలుగా, దేవుని చిత్తాన్ని జరిగించువారిగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వారిగా ఉన్నారు అనే మాటను గలతీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు చెప్తున్నాడు. అంటే ప్రభుతో నిత్యము మనము నివసించవలసి ఉన్నది కాబట్టి మనము ప్రభువుని బట్టి, ప్రభు మాటని బట్టి, ఆయన చూపిన మార్గాన్ని బట్టి మనము ఈ జీవనంలో సాగుతున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తునందు మీరందరూ అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ప్రభువుని ఆహ్వానించారో, ఎవరైతే ప్రభు చిత్తానికి లోబడుతున్నారో అట్టి వారిని గూర్చి పౌలు చెప్తున్న మాట, మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. అంటే దేవుని బిడలుగా, ఆయన యొక్క మాటలను అంగీకరించిన వారిగా, ఆ ఉపదేశానుసారంగా జీవించేవారిగా, ఆయన ప్రజగా, ఆయన జనాంగంగా మీరు పిలువబడుతున్నారు. అంటే ఇప్పుడు దేవుడు తాను ప్రేమించిన తన వారిని తన సొంత కుమారులుగా, కుటుంబంగా ఆయన భావిస్తున్న విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు మీరు క్రీస్తు నందు మనం ఏమై ఉన్నామంట, మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు నందు మనమందరమును ఆయన కుమారులై ఉన్నాము విశ్వాసం వలన. ఎందుకంటే విశ్వాసం వలన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు ఏమన్నాము. అంటే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తుని బట్టి మనము ఈ విశ్వాసంలో నివసిస్తున్నామనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటాడు. క్రీస్తులోనికి బాప్తీసం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము. అంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ శారీరకమైన క్రియలను దూరపరిచి ఆత్మ సంబంధమైన దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయనలో తిరిగి జన్మించుట. ఎవరైతే తమ అతిక్రమములను, పాపములను ఒప్పుకుంటారో వారు ప్రభువు వలన నూతన జన్మ అవుతారు. అంటే మరలా తిరిగి జన్మించే స్థితి దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందారు. ఇప్పుడు మీరు ఏమయ్యారు? ఎవరిని ధరించుకున్నారు? ఎవరి ద్వారా అయితే బాప్తిసం పొందారో ఆ బాప్తిసం పొందిన ప్రభువుని మీరు ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. అంటే క్రీస్తుని ధరించుకొనుట అంటే మనము క్రీస్తుకు తగిన వారముగాను ఆయన కుటుంబముగా మనం ఉన్నామనే విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తూ, ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నాడు. ఏ భేదము లేదు, అందరము కూడా ప్రభువులో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏంటి? గ్రీసు దేశస్థుడని కానీ, మరి దేవుని యొక్క చిత్తానికి లోబడ్డవాడు, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ఇక్కడ పౌలు చెప్తున్న మాట యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడు కానీ, దాసుడని, స్వతంత్రుడని లేదు అంటున్నాడు. అంటే ఏంటి? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను తమ హృదయంలో చేర్చుకుంటారో వారు ఆయన బిడ్డలుగా చేర్చబడతారు. మనము ప్రభువుని ఆహ్వానించే విధానములో, ఆయన చేర్చుకునే విషయములో మనము క్రీస్తుని కలిగిన వారమై ఉండాలంటే మొదట మనము ఆయన యందు ఏమై ఉండాలన్నాడు?
విశ్వాసం కలిగి ఉండాలంటున్నాడు. రెండవది ఏమై ఉండాలంటున్నాడు, ఆయనలో క్రీస్తులో బాప్తిస్మము పొందిన వారం, అంటే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని కలిగి క్రీస్తులో జీవించే వారమై ఉండాలన్నాడు. మూడోది ఏమంటున్నాడు, యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ దాసుడని స్వతంత్రుడని లేదు, ఏమన్నాడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నాడు. ప్రభువునందు మనమందరం ఏమైనాట ఏకము అంటే ఏకాత్మ ఏక హృదయము కలిగి, అంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆలోచనలకే తప్ప మరి దేనికి మనం ప్రాధాన్యత ఇయ్యక పరమందున్న ప్రభుతో పరిశుద్ధాత్మతో సదాకాలము మనము జీవించవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే ఒకవేళ మీరు ఆ విధంగా ఈ 3 లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే, అంటే విశ్వాసాన్ని బట్టి, అదేవిధంగా బాప్తిస్మామును బట్టి, మరి ఆయనలో మరి ఏ విధమైన భేదము లేక ఏకాత్మ కలిగి ఏక హృదయం కలిగి ఉంటే గనక మనం ఏమై ఉంటామంటున్నాడు ఇక్కడ, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అన్నాడు. అంటే అబ్రహాము యొక్క సంతానం అంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలిచిన వాగ్దానానికి అబ్రహాము ఏ విధంగా అయితే కట్టుబడ్డాడో మనము ఆ విధంగా ఆయన యందు జీవించువారమై ఉంటున్నాము. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. ఇప్పుడు ఆ విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డ అబ్రహామును బట్టి దేవుడు ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనం ప్రభువుతో పరిశుద్ధాత్మతో మనం ఏమై ఉంటామంట సదాకాలము జీవించువారమై ఉంటాము. కాబట్టి ఇక్కడ మీరు క్రీస్తు సంబంధులైతే మీ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి అంటున్నాడు. మనం క్రీస్తు పక్షమై ఉండాలి అంటే ప్రభు పక్షాన మనం ఉండాలి అంటే మనం ప్రభు మాట వినాలి, ప్రభు చిత్తాన్ని జరిగించాలి, ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకోవాలి. ఆయన చెప్పారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునని. ఆయన మార్గమందు మనం నడుచుకుంటూ ఆయన సత్యమనగా ఆయన బోధల యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన మార్గాన్ని మనకి తెలియజేసిన విధానం ఏదైతే ఉందో ఆ సత్యము మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అంటే ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రితో ఏకత్వాన్ని కలిగిన వారమై ఆయన యొక్క సన్నిధిలో సదాకాలము జీవించే వారమై ఉంటాము. అందుని బట్టే పౌలు అంటున్నాడు, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నాడు. అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఏంటి, ఆయనతో పాటు మనలను తిరిగి మరలా ఆయన వద్ద ఉంచుకోవడానికి తిరిగి తిరిగి రానై ఉన్నాడు. అంటే నేనుండు చోట మీరును ఉండులాగిన మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి నేనుండు స్థలమందు మిమ్ములను చేర్చుకొందును అన్నారు. అంటే ఏంటి, మనం ప్రభు కొరకు కనిపెడుతున్నాం, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన రెండవ రాకడలో ఆ మహిమ మేఘం మీద ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూసేవారై ఉంటారు, ఎవరైతే విశ్వాసమందు ఆయన యందు నిలకడ కలిగి ఉంటారో, ఎవరైతే పునర్జన్మ సంబంధమైన బాప్తిస్తాన్ని కలిగి ఉంటారో అట్టి వారందరినీ ప్రభు ఏం చేశాడంట, తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేర్చుకుని వాడై ఉన్నాడు. మనము ఆయన కుటుంబమై ఉన్నాము కాబట్టి మన సంబంధము పరసంబంధమైనది, పరలోక సంబంధమైనది, ప్రభుతో పరిశుద్ధాత్మతో యుగయుగాలు జీవించే సంబంధం. కాబట్టి మనము పైనున్న వాటి యందు మనస్సు కలిగి భూ సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని యొక్క ఆత్మయందు నిలిచిన వారమై పౌలు సెలవిచ్చినట్లుగా క్రీస్తు మనము కలిగిన ధరించుకున్న వారమై ఉంటున్నాము. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి మనము వారసులుగా పిలువబడ్డాము, ఆ వారసత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి రాబోయే దినాల్లో ప్రభు యొక్క రాకడలో మనమందరము ఆయన ప్రత్యక్షతలో ఆ మహిమ కలిగిన మేఘం మీదకి కొనుపోబడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును నాయన, విశ్వాసమందు నిలకడగలిగి అయా పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము కలిగిన వారమై నీతో పరిశుద్ధాత్మతో తండ్రితో ఏక హృదయం ఏకాత్మ గలవారమై ఉండుటకు మాకు మీ కృపను అనుగ్రహించండి. ఎందుకంటే నాయన, లోకమున్న వాటిని ప్రేమింపక నీ సన్నిధిలో నీతో యుగయుగాలు జీవించాలంటే నీ యొక్క మాటల యందు
నీ ఉపదేశముల యందు నీవు మాకు అనుగ్రహింపజేసిన ప్రతి విధమైన ఈవులను బట్టి మేము నీ యందు నిలుచుటకు జీవించుటకు నీ బిడ్డలుగా పిలువబడుటకు మీరు మాకు కృపనిచ్చి ఉన్నారు. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన యేసయ్య, నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించుటకు నీవు తిరిగి వచ్చినప్పుడు నీతో పాటు ఆ మహిమలోనికి రాగలుగుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. పౌలు భక్తుడు ఆనాడు గలతీ సంఘానికి ఏ విషయాలైతే తెలియజేశాడో నేడు నీవు నీ యొక్క వాక్యము చేత నీ ఆత్మ చేత సార్వత్రిక సంఘానికి అయ్యా మీరు తెలియజేసిన మాటలు కాబట్టి నాయనా మేము తగు సిద్ధపాటు కలిగి నీతో యుగయుగాలు జీవించగలుగుటకు అట్టి రీతిగా సిద్ధపడటకు మాకు నేర్పించండి. బలహీనం ప్రభా బలపరచు, రోగులం ప్రభా స్వస్థపరచు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఆయా ప్రార్థనా కూడికల ద్వారా ఆయా భూస్థాపనల ద్వారా ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలన్నిటిలో నీ సహాయం అనుగ్రహించి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొనమని కుటుంబాలకు నెమ్మది సమాధానము దయచేయమని అడుగుచున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చెరగలందులో కట్టుకృప దయచేయమని నీ సన్నిధి, నీ తోడ్పాటు, నీ తోడు దేవుని దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిజ నాన్నడు మాకు దయచేయము. మనలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.